ఈరోజు చాలా మంచి శుభపరిణామం. మన గోళ్ళ రాజేష్ నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త అయినటువంటి మన పెద్దలు గౌరవనీయులైన గోళ్ళ రాజేష్ గారు ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి 2000 రూపాయలు చెక్కు రూపంలో ఇచ్చేవారు. కానీ చెక్కు రూపంలో ఇవ్వడం వల్ల చాలా మందికి, కొంతమంది చదువు రాక, కొంతమంది వయసు ఎక్కువ ఉండడం వల్ల బ్యాంకులకు తిరగాలంటే చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి అందుకు సంబంధించి ఆలోచన చేసినటువంటి గోళ్ళ రాజేష్ ప్రతి నెల ఈ విధంగా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఈ విధమైనటువంటి కార్డు, మెడికల్ కార్డు ఇస్తున్నారు. అయితే ఎంతమంది అయినా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు వెసులుబాటు కనిపిస్తుంది. ఈ కార్డులో వారి ఫోటో తీస్తాము. తర్వాత దీనికి సంబంధించిన మేమైతే ఏదైతే మెడికల్ స్టోర్ ఉందో ఎవరితో టైప్ అయ్యామో ఆ టైప్ అయినటువంటి మెడికల్ స్టోర్ లో పోయి దీనికి సంబంధించిన టాబ్లెట్లు ఏవైనా సరే, కొంతమంది హైదరాబాద్, కొంతమంది కర్నూలు వాడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి నెల ఈ టాబ్లెట్ అవసరం కాబట్టి ఆ మెడికల్ స్టోర్ వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి టాబ్లెట్లు ప్రతి నెల కూడా అవసరం ఉంటాయి కాబట్టి అవి తెప్పించి ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తెచ్చే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా గోళ్ళ రాజేష్ గారు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు గడిచిన 7 నెలల నుండి కొనసాగుతూ ఉన్నాయి. ఏది కూడా ఇంతవరకు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా పెండింగ్ లేదు, బ్రేక్ లేదు. భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాలు కూడా ఆపబోమని, తన కంటలో ప్రాణములంత వరకు ఏ కార్యక్రమం ఆపబోమని, ఇంకా దీనికి జోడిస్తూ ఇంకా సేవా కార్యక్రమం పెంచుకుంటూ పోతామని కూడా అన్న గోళ్ళ రాజేష్ గారు చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే ₹1 2 పుల్కాలు, కర్రీ, పప్పు అందిస్తా ఉన్నాము. దాన్ని ఇంకా వెసులుబాటు తెచ్చి వినూత్న రీతిలో మొబైల్ క్యాంటీన్, అంటే ఒక వాహనంలో ఈ పుల్కాలు, రైసు ఇవేవైతే ఉన్నాయో అవి వాహనాల్లో తిరుగుతూ ప్రధాన కూడల్లో, నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడల్లో హోటల్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఇబ్బంది కలగకుండా, వారికి నష్టం కలగకుండా కేవలం సెంటర్లలో, ప్రతి సెంటర్లో, నంద్యాల పట్టణంలోని ప్రతి సెంటర్లో అర్ధగంట సేపు నిల్వడి ఆ వాహనంలో ₹1 2 పుల్కాలు, కర్రీ, పప్పు, అదేవిధంగా ₹1 రుచికరమైన భోజనం అందిస్తా ఉన్నారు. దీని ఉద్దేశము అన్న ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలి అనేటువంటి ఆలోచనతో తనకు లక్షలాది రూపాయలు భారమైనప్పటికీ కూడా అలాంటి లక్షల రూపాయల భారాన్ని తను కొట్టిపారేస్తున్నారు. ఎంత భారమైనా కూడా ప్రజలకు అవకాశము, ప్రజలకు అవసరం ఏదైనా ఉంటే అది చేసేందుకు ఖచ్చితంగా నేను అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని కూడా గోళ్ళ రాజేష్ చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తి మన నంద్యాల పట్టణ ప్రజలకు సుఖశాంతులతో ఎప్పుడు వర్ధిల్లుతూ భగవంతుడు గోళ్ళ రాజేష్ గారిని ఆశీర్వదిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసేందుకు వారికి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా గోళ్ళ రాజేష్ గారికి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు గడిచిన కొంత 7-8 నెలల నుండి నా ద్వారా చేపించినందుకు నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్లప్పుడూ కూడా గోళ్ళ రాజేష్ గారికి నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని వీరపూర్వకంగా నేను తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నంద్యాలలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 2వ దశ, 4వ దశ ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో శుభపరిణామం. నంద్యాల పట్టణ ప్రజలకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు గోళ్ళ రాజేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఈయన ఈ ఒక్క కార్యక్రమం కాకుండా నంద్యాల పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు, అదేవిధంగా రొట్టె పప్పు, అదేవిధంగా మధ్యాహ్న పూట భోజనము, తర్వాత మన దీర్ఘవ్యాధిగ్రస్తులకు ఈ మందుల పంపిణీ అయితేనేమి, అదేవిధంగా విద్యార్థుల కోసం నిరుద్యోగ ప్రతి విషయంలో అయితేనేమి, అదేవిధంగా విలేకరులకు 3000 రూపాయలు ఇచ్చే విషయంలో అయితేనేమి, అదేవిధంగా మన రైతులకు సహాయం ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, అన్ని కార్యక్రమంలో ముందుండి నంద్యాల పట్టణము ఒక మంచి ప్రాంతంగా అభివృద్ధి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నంద్యాల పట్టణ ప్రజల తరఫున వారికి ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఉంటామని సంబోధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్మించుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈ గోళ్ళ రాజేష్ గారి కార్యక్రమంలో చాలా సార్లు నన్ను ఇన్వైట్ చేసిన నూరన్న గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలి అన్న. ఇంకా గోళ్ళ రాజేష్ అన్న వారి నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మంచి సేవా కార్యక్రమాలు బాగా చేయాలి అని కోరుకుంటూ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ.